హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులైపోయింది వీడియో పెట్టి. ఈరోజు కర్రీ వచ్చేసి మటన్ కర్రీ అండి. చాలా చాలా టేస్ట్‌గా ఉంటది. దీనికి కావాల్సినవి పావు కేజీ మటన్ బాగా కట్ చేసి కడిగేసి పెట్టుకోవాలి. ఒక గ్లాస్ వాటరు, ఒక చిన్న అల్లం ముక్క, ఈ కొబ్బరి పెచ్చులండి వెనకతలు ఉంటాయి కదా! ఇది మంచి టిప్ అనమాట. బాగా ఉడుకుతది. మటను ఉడకడానికి బాగా యూజ్ అవుద్ది. ఒక గ్లాస్ వాటర్ వేసి ఈ అల్లాన్ని బాగా చితక్కొట్టేసండి దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని చక్కగా కుక్కర్లో పెట్టేసుకొని ఒక 7-8 విజిల్ రానివ్వాలండి. ఇప్పుడు 7-8 విజిల్ వచ్చేసాయి. ఆపేసి పక్కన పెట్టేసి ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, ఒక 2 టమాటాలు, కొద్దిగా జీడిపప్పు, వెల్లుల్లి, ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకునండి పెనంలోని. ఇప్పుడు ఈ జీడిపప్పు ఇంకా వెల్లుల్లి ఉన్నాయి కదా, ఇవి వేసుకొని ఎర్రగా అయ్యే వరకు వేపుకోవాలండి, లేదంటే పచ్చివాసన వస్తుంది. చూస్తున్నారా కొద్ది నురగొచ్చింది. ఇది నువ్వుల నూనె అండి, చాలా హెల్దీ అనమాట. దానికోసమే నురగొస్తుంది. ఇప్పుడు వేగిపోయి ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలు బాగా వేగిపోవాలండి, లేదంటే తియ్యగా ఉంటుంది. మూత పెట్టేసుకుని అలా కాస్త మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. స్టవ్ ఎప్పుడు సిమ్లో ఉండాలి. చూడండి కలర్ చేంజ్ అయింది. నాకు కరెక్ట్గా 10 నిమిషాలు పట్టిందండి. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. టమాటాలు మగ్గడానికి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. ఇది వేసేసి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఒక్క 3 నిమిషాలు పట్టిందండి నాకు మగ్గడానికి. మెత్తగా అయిపోయింది టమాటా. ఇప్పుడు ఒక 2 స్పూన్ల మసాలా వేసుకోవాలి. ఒక 1 స్పూన్ సాల్ట్, ఇంకా ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక 1 స్పూన్ కారం వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఆ ఉల్లిపాయలకి కారం పట్టేయాలన్నమాట. ఇప్పుడు మటన్ ఉడికిపోయింది కదా, దాంట్లో చిప్పలు ఉన్నాయి కదా, తీసేసి వాటర్ లేకుండా మటన్ అంతా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా ఉప్పు కారం పట్టేలా బాగా కలుపుకోవాలండి. కలిపేసి మూత పెట్టేసుకోవాలి. ఒక 2 మినిట్స్ చాలు. చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందో మటన్. ఒక 2 మినిట్స్ తర్వాత చక్కగా ఉప్పు కారం పట్టింది. ఇప్పుడు ఆ వాటర్ ఉంది కదండి, దాన్ని ఉడికించిన వాటర్ చాలు, ఇంక ఎక్స్ట్రా వాటర్ అవసరం లేదు. ఆ వాటర్ అంతా వేసేసి బాగా కలిపేసి కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలండి. తర్వాత లాస్ట్లో మరి కొద్దిగా వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో పెట్టుకుని చక్కగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు టేస్ట్ ఒకసారి ఈ టైంలో చూసుకోవాలి. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చిందండి. టేస్ట్ అదిరిపోయింది అసలు. కలర్ చూసారా ఎంత బాగుందో, టెంప్టింగ్గా ఉంది అసలు. ఇలా చక్కగా మధ్య మధ్యలో ఒక్కొక్కసారి చూసుకోవాలి. బాగా ఆయిలీగా వచ్చేదండి, ఎందుకంటే నేను ఆయిల్ చాలా తక్కువ వాడతాను, ఎందుకంటే ఫ్యాట్ ఎక్కువైపోద్దని చెప్పేసి. దగ్గరికి మగ్గిపోవాలండి. కూర వాటర్ వాటర్ అలా ఉంటే బాగోదు. ఇప్పుడు చూసారా చక్కగా దగ్గరికంటే వచ్చేసింది కదా. ఇంక ఈ స్టేజ్లో మనం కొత్తిమీర వేసుకుని దించేసుకోవచ్చు అన్నమాట. ఈ కూర అంతా మగ్గడానికి ఒక 10 మినిట్స్ పట్టిందండి. మొత్తం కర్రీ అంతా అవ్వడానికైతే 40 మినిట్స్ అయితే పట్టింది. 2 మినిట్స్లో ఎక్కడ అవ్వదండి చెప్తే కానీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు ఈ కర్రీ నచ్చితే అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.